డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. లగ్నంలో గురువు లేదా లగ్నాధిపత్య గురువు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే జనరల్గా జ్యోతిష్యం తెలిసినటువంటి వారందరూ కూడాను గురువుని చాలా వరకు ఏమని చెప్తారంటే, అన్నింటిలో కూడాను ఈ గురువు అనే గ్రహము శుభగ్రహము, ఇది అనేకమైనటువంటి శుభవంతమైనటువంటి ఫలితాలని మనకు అందిస్తుంది అంటుంటారు. అది కూడా ఉచ్చ పొందినటువంటి గురువు ఈ జాతకులకి మహర్జాతకులుగా మార్చేస్తుందని కూడా అంటుంటారు. ఎందుకంటే కర్కాటకంలో గురువు ఉచ్చ పొందుతారు. ఒకవేళ కర్కాటక లగ్నమయ్యి కర్కాటక లగ్నంలోనే గురువు ఉన్నారు అనుకుంటే ఇక్కడ అది గురువుగా ప్రవర్తించదు. గురువు పుట్టిన నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము రాహుకర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది. అందువల్లే చాలా మందిని గమనించవచ్చు, గురు మహాదశ యోగిస్తుందా అని అడుగుతుంటారు. గురు మహాదశ ఎవరికి యోగించదు చెప్పాలంటే, ఎందుకంటే గురువుగా అది అక్కడ పనిచేసి రాహు పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే లగ్నంలోనే గురువు కానీ లేదా లగ్నాధిపత్య గురువు, ఉదాహరణకి లగ్నం కర్కాటక లగ్నం అయింది, ఇక్కడ మనము గమనించవచ్చు కర్కాటక లగ్నమయ్యి లగ్నాధిపతితో గురువు ఎక్కడో ఒక చోట ఉన్నారు అనుకుందాం. లగ్నాధిపతి ఎవరు? ఇక్కడ చంద్రుడు అవ్వడం జరుగుతుంది. చంద్రుడు గురువుతో కలిసి ఉన్నారు అనుకున్నా కానీ అక్కడ కూడా అలాంటి ఫలితాలు వస్తాయి. ఇది మనం గమనించవచ్చు. అయితే ఏం ఫలితాలు వస్తాయి అనుకుంటే, గురువు రాహుకర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేయడం వల్ల ఆ కుటుంబ పరంపరలో 2 వివాహాలు చేయడము, 2 అంతకంటే ఎక్కువ వివాహాలు చేయడం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ లగ్నమైనా తీసుకోండి, కుంభలగ్నమైనా తీసుకోండి, 12 లగ్నాల్లో ఏ లగ్నమైనా తీసుకుని అందులో గురువు ఉన్నా కానీ ఆ జాతకులకు మొలల సంబంధమైన సమస్యలు కానీ, లివర్ సంబంధమైన సమస్యలు, అదేవిధంగా క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, ఈ మధ్యలో వచ్చిన వైరస్ సంబంధమైనటువంటి బర్డ్స్ ఫ్లూ కానీ, అలాగే కరోనా కానీ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఎక్కువగా ఈ జాతకులకి కనబడుతుంది. యాక్సిడెంట్ అవ్వడము, పాములు, పురుగులు, ఈ విష జంతువుల చేత ఇబ్బంది పడడము, తర్వాత మెరుపు పడి ఇబ్బంది పడడము, అంటే ఈ పిడుగు ఇలాంటివి పడడము, ఇలాంటివన్నీ కూడా ఈ జాతకులకి అన్ఎక్స్పెక్టెడ్గా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం. ఇలా అంటే ఏమిటి, పితృకుల దోషం అనేది ఈ జాతకుల్ని వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకి ఇక్కడ మనము కుంభలగ్నాన్ని తీసుకున్నాము. గురువుకు ఉన్నటువంటి 3 దృష్టిలు ఉన్నాయి. ఒకటి వచ్చి 5వ దృష్టి, తర్వాత 7వ దృష్టి, 9వ దృష్టి అంటాం. గురువు కుంభములో నుండి 5వ దృష్టితో ఒకవేళ మిథునాన్ని చూస్తున్నారు అనుకుందాం ఇక్కడ. అయితే మిథునాన్ని చూసినప్పుడు ఆ మిథునం 5 అనేప్పుడు 5 అనేది ప్రథమ సంతానము, తండ్రికి తండ్రి కుటుంబ పరంపరలో నేను చెప్పినటువంటి నెగిటివ్స్ అన్ని జరుగుతాయి. అలా పాజిటివ్స్ ఏమిటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, కెమికల్, తర్వాత ట్రాన్స్పోర్టు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కానీ ఈ యొక్క కారకత్వాల్లో ఉంటారు. అదేవిధంగా 7వ దృష్టితో చూసినట్లయితే సింహాన్ని టచ్ చేస్తుంది. 7 అనేది ఏమిటంటే భాగస్వామి, అలాగే అమ్మ కుటుంబము, ఉదాహరణకి నాన్నకి అన్న కుటుంబము. ఈ కుటుంబంలో ఇంతకుముందు నేను చెప్పిన పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కూడాను కనబడతాయి. అదే కుటుంబంలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. అదే 9వ భావం ఏమిటవుతుందంటే ఇది తుల అవుతుంది. అప్పుడు ఈ బాంధవ్యాలు 9 అంటే ఏమిటి, తండ్రి, తర్వాత భాగస్వామిక కనిష్ట సహోదరులు, తండ్రి కుటుంబ పరంపరలు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, ఆత్మహత్యలు చేసుకోవడము, ఇంతకుముందు నేను ఏమైతే చెప్పాను 2 వివాహాలు చేయడం, ఇవన్నీ కూడా నీళ్ళు కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఏమిటంటే 5, 7, 9 భావాలని ఇది టచ్ చేస్తుంది. 3టిని కంట్రోల్లో చేసుకుంటుంది, లగ్నాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. 4 భావాలని ఎవరి కంట్రోల్లో ఉంటుంది? గురువు కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు కుంభలగ్నానికి 2వ భావానికి మరియు 11వ భావానికి అధిపతి 11వ భావాలు ఏమవుతుంది ధనుస్సు మరియు మీనం అవుతుంది. ఈ 2 భావాలను కూడా ఇది కంట్రోల్లో తీసుకునేస్తుంది. అప్పుడు దాదాపు ఇక్కడ నేను చెప్పినట్టు 6 భావాలని ఒకవేళ లగ్నంలో
గురువు గాని ఉంటే దాన్ని కంట్రోల్ తీసుకొని ఈ 6 భావాలకి కూడాను రాహుకర్మ రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. ఇది మనము పరిపూర్ణంగా జాతక పరిశీలన చేసినప్పుడు ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని బయటికి తీయొచ్చు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.